బెదిరింపులకి ఈ కేసులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మేమందరం కూడా కేసీఆర్ గారి సైనికులం, తప్పకుండా ఎదుర్కొంటాం. దీనికి సరైన సమాధానం చెప్తాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీ బట్టలు ఇప్పడం ఖాయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు కొట్టుకుదస్తా ఉన్నారు, వాటాల కోసం డబ్బుల కోసం పంచుకుంటున్నారు. వారు ఏ రకంగా కొట్టుకుంటున్నారో, ఏ రకంగా పత్రికాముఖంగా బయటపడారో చూసినాం. వీటన్నిటిని దృష్టి మళ్లించడానికి ఈరోజు ఈ యొక్క నోటీస్ ఇచ్చి దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నమే తప్ప ఈ కేసు ఎలాంటి పసలేదు. సుప్రీంకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించింది. దీనిలో కేవలం టైంపాస్ చేయడానికి, ఏదో ఇబ్బంది పెట్టడానికి కనపడుతుంది తప్ప దీనిలో ఎలాంటి పసలేదు స్పష్టంగా కూడా చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు అది రుజువు కాబోతున్నది. 2 సంవత్సరాలుగా 100 రోజుల్లో 6 గ్యారంటీలతో సహా 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం టోటల్ ఫెయిల్ అయింది. కాబట్టి వారి వైఫల్యాన్ని కప్పు ఇప్పించుకోవడానికే ఈ ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తాను.